ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన సంఘటన అందరికీ తెలుసు. సో ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా కూడా ఓవరాల్ గా సిచ్యువేషన్ అంతా కూడా ఒక సమస్యాత్మకమైన డిస్కషన్ గా మారిపోయింది. సో నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఇంత ఎందుకు జరుగుతోంది దేశంలోని? నిజంగానే పిల్లలు ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ వల్లనే సూసైడ్స్ అనేవి చేసుకుంటూ ఉన్నారా? మరి లీక్ ని ఎలా అరికట్టాలి అనే దాని మీద దృష్టి సారించకుండా దీన్ని ఒక రాజకీయ పరంగా మార్చేస్తూ ఉన్నారు పూర్తిగాను అనే దాని మీద ఇప్పుడైతే అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి కాక్రోచ్ పార్టీ ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తోంది, అలాగే ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ఆ జనం గాని లేదా వాళ్ళు వచ్చిన విధానం గాని వీళ్ళందరూ అసలు ఇంతమంది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు, ఆ తెచ్చిన వాళ్ళు అక్కడ వాడిన వస్తువులు కూడా అవి ఎలా వచ్చాయి ఉపయోగించినవి. సో ఇది మనం మాట్లాడదాం. మనతో పాటు టీడీపీ లీడర్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, కాక్రోచ్ పార్టీ ఇది రాగానే ఏదో ఒక రెవల్యూషన్ వచ్చేసింది. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇలా ఉంటదా, ఇంత ఇంపాక్ట్ చూపిస్తుందా? సో ఇందులో ఉన్న వాళ్ళందరూ యువతే మొత్తము, వీళ్ళందరూ కూడా ఒక పెద్ద పెద్ద ఇష్యూస్ మీద ఆ డిస్కస్ చేస్తారు, లేకపోతే పోరాటం చేస్తారో, పెద్ద రెవల్యూషన్ తీసుకురాబోతున్నారు దేశానికని. సో ఈ రోజు ఢిల్లీలో సిచ్యువేషన్ చూస్తే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అని, అంటే బాగా మనం విఘ్నతతోనే చదువుకున్న ఒక జ్ఞానంతోనో లేకపోతే తెలివితోనో ఆలోచిస్తే ఈ రోజు అక్కడ జరిగిందని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటారు నిజంగానే? అలాగే ఒక వాంగ్చూక్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. సో వీళ్ళు గవర్నమెంట్ దిగిపోవాలని అంటున్నారు తప్ప గవర్నమెంట్ తోని ఈ పని చేయించుకోవాలి అన్న ఆలోచన ఎవరికి కనిపించండి. అంటే వీళ్ళకి ఎలా ఉందంటే అక్కడ ఎవరు అభిజిత్ అనే వ్యక్తి ఎవరు అనేది చూస్తే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. అతను ఒక పార్టీకి సోషల్ మీడియా నెట్వర్క్ నడిపించిన వ్యక్తి, సో దాంట్లో పనిచేసిన వ్యక్తి. ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పిందో అది ఎక్కడైనా మాట మీద నిలబడిందా? వాళ్ళు చెప్పేటప్పుడు రాజకీయాలకు వచ్చే బిఫోర్ ఏం చెప్పారు? మేము అసలు కరప్షన్ అంటేనే ఏంటి తెలియకుండా చేస్తాం ఇండియాలో అన్నారు. సో వాళ్ళే కొన్ని వందల వేల కోట్ల కరప్షన్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే మనం ఢిల్లీలో ఆ స్థాయిలో లిక్కర్ కేసులు ఆ వందల కోట్లు స్కామ్ లో ఉండే వాళ్ళు ఉంటారని అయితే, అది ఎస్పెషల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటదని అయితే ఎవరు కూడా గెస్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బేస్ చేసుకుని వచ్చిందే అదే కదా, మేము లంచగొండితనం ఉండదు సో అనే ఒక బేస్ చేసుకొని వచ్చారు. ఆ రోజున అందరూ నమ్మారు. కానీ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనది ఎలా ఆస్తులు పెరుగుతా వచ్చాయి వాళ్ళు అంటే రాజకీయాలకు వచ్చేటప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి, కేజ్రీవాల్ గారి గురించి తర్వాత ఆయన పరిస్థితులు ఎలా పెరిగాయి, ఎలా మార్పు వచ్చింది. కొన్ని వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఇల్లులు కట్టుకున్నారు. వాళ్ళ స్థాయి అదా? అంటే అక్కడే తెలుస్తుంది ఎవరు దీని వెనకాల ఉన్నారు అనేది. దీని వెనకాల ఖచ్చితంగా ఇండియా పార్టీ ఉంది, కాక్రోచ్ వెనకాల ఖచ్చితంగా. ఎందుకంటే మనం రాహుల్ గాంధీ గారిని కూడా చూసాం, ప్రియాంక గాంధీ గారిని చూసాము. అంటే మనం స్వతంత్రం వచ్చినాక ఎన్ని సంవత్సరాలు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎన్నో సార్లు పోరాటంలో అనేది చేయాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ప్రధాని ఇల్లుని ముట్టడించాలి అనే అట్లాంటి స్థితికి మనం ఎవరు కూడా వెళ్ళలేదు. ఒక బోర్డర్స్ ఉన్నాయి, ఆ బోర్డర్స్ దాటి ఎప్పుడు కూడా ఎవరు ఆ స్థాయిలోకి వెళ్ళ. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, వాళ్ళు చేసిన విధానం, అరే మీ స్ట్రీట్ గొడవ లాగా మీకు తెలుసో తెలియదు, నేను ఒకసారి వాళ్ళ సెక్యూరిటీ చూసాను. ఎన్ని అంచుల జోన్ లో ఉంటుందో రాహుల్ గాంధీని కలవటానికి. అంటే అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలకి రాహుల్ గాంధీ గారు వచ్చారు ఒకసారి. అప్పుడు మేము కుటుంబంలో ఉన్నాం అన్నమాట 19లో. అప్పుడు జూబ్లీహిల్స్ అంటే తెలంగాణలో ఎలక్షన్ కి ఆయన క్యాంపెయిన్ కి వచ్చినప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక మీటింగ్ నడిచింది. ఆ మీటింగ్ కి వస్తే ఆయన కలవటానికి ఎన్ని అంచెలు ఉంటది, భద్రత దాటుకొని వెళ్ళాలి. అంటే ఆయన ఎవరు అప్పటికేమైనా ఆయన ఒక్కసారైనా ప్రధాని ఏమైనా అయ్యాడా? ఏం లేదు కదా. సో రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ ఫ్యామిలీ అంతే, రాజీవ్ గాంధీ గారి కొడుకు అంతే. వాళ్ళకి అనిపించింది ఏంటి, వాళ్ళ పిసిసి అధ్యక్షుడు, అంతవరకే వాళ్ళు ఆలోచిస్తున్నారే గాని ఆ స్థాయి వరకు వాళ్ళని వెళ్ళి కలవటానికే నార్మల్ వాళ్ళకి అవకాశం లేదన్నట్లు బిహేవ్ చేశారు. అంటే వాళ్ళ కార్యకర్త వాళ్ళ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కూడా వెళ్ళలేకపోయేవాళ్ళు, అంత స్ట్రిక్ట్ వాళ్ళకు ఉండేది. అట్లాంటిది ఈ రోజున మనం చూస్తుంటే వాళ్ళు ఒక ప్రధాని గారి దగ్గరికి వెళ్ళటానికి వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాం, తప్పు లేదనే స్థాయికి వచ్చేసారు. అంటే మీకో న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం. ఎన్నో సార్లు మనం గతంలో చూస్తే మన్మోహన్ సింగ్ గారు 10 years ఉన్నప్పుడు సోనియా గాంధీ వాళ్ళ పిసిసి అధ్యక్షురాలుగా ఆ పదవిలో ఉన్నారు. సో ప్రతిదాని ఆయన వెనకాల ప్రతిదీ కూడా సోనియా గాంధీ గారి డెసిషన్ ఉండేది.
సో అట్లాంటి టైంలో కూడా ఎవరు కూడా వ్యతిరేకించలేదు. మనకు చూడండి ఇండియాలో ఎన్నో సార్లు బాంబ్ బ్లాస్ట్లు అయినాయి. సో అలాంటి పరిస్థితుల్లో దీనికి అంతటికి కారణం ఎవరు అని అంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ. సో వాటి మూలానే అంటే వాళ్ళ ఓట్లు రాజకీయాల కోసం ఇష్టానుసారంగా ఇండియాకి ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళైనా రావచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళైనా రావచ్చు, ఇక్కడ వాళ్ళ స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు, వాళ్ళు ఇంకా ఆర్డిఎక్స్ లాంటి పదార్థాలు కూడా తెచ్చి ఇక్కడ స్టోరేజ్లు చేసుకోవచ్చు. ఆ స్థాయిలో జరగబట్టే కదా మన ఇండియాలో ఎక్కడ చూస్తే అక్కడ బాంబ్ బ్లాస్ట్. అలాంటి టైం కూడా అందరికీ కాంగ్రెస్ మూలానే జరుగుతుందని తెలిసినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ముట్టడించాలని ఎవరు కూడా అలా అనుకోలేదు. ఈ రోజున వాళ్ళు ఇండ్ల వరకు వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. మనకి ఎవరికైనా ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో రేవంత్ రెడ్డి గారు కూడా ఇది తప్పు లేదని మాట్లాడుతున్నారు. సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, మీరు అట్లాగే మాట్లాడతారు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఏదైనా ప్రాబ్లం అంటే లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామనో సెక్రటరియట్ ని ముట్టడిస్తామనో మాట్లాడతాం. ఇక్కడ మేము కూడా ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే ఏ సీఎం ఉన్నా కూడా, కానీ వాళ్ళ ఇల్లును ముట్టడిస్తాము, వాళ్ళ ఇంట్లోకి వెళ్తాము, తప్పేంటి అనే మాట మాట్లాడలేదు. కానీ వీళ్ళు ఇప్పుడు కొత్త వే చూపిస్తున్నారు. ఇది వే చూపెట్టే వే కొత్తగా చూపిస్తున్నారు కాబట్టి రేపు పొద్దున వాళ్ళకు కూడా అదే జరుగుతుంది కదా. అవును. సరే ఈ రోజున కాక్రోజుల వెనకాల ఎవరున్నారనేది క్లియర్ కట్ గా ప్రజలకు తెలిసిపోయింది. ఎందుకంటే హిందూ మతాన్ని కించపరచాలి, హిందువుల్ని కించపరచాలి, భారత మాతకి అల్లర్లు రేపాలి. ఇంకొకటి భారత మాత కి తండ్రులు ఎవరు అని అంటే మనం అందరం ముద్దు బిడ్డలమే భారత మాతకి. సో మన తండ్రులు ఎవరని ఎత్తుక్కుంటున్నామా? సిగ్గుందా? దానిలో వెళ్ళి ఉండే వాళ్ళందరూ కూడా అరుంధతి రాయ్ మాట్లాడింది కదా, అక్కడే ఎవరు కొట్టేవాళ్ళు లేరా? అభిజిత్ ఏమైనా ఏంటి బన్నులు గిన్నెలు తింటా కూర్చొని ఉన్నాడు, ఎంజాయ్ చేస్తా. అవును, అసలు ఎక్కడ నిరాహార దీక్ష పేరుకే గానీ ఎవరు తినే 5 స్టార్ హోటల్స్ కి వెళ్ళేసి తినేసి వస్తున్నారు. 5 స్టార్ అయితే అక్కడే కూర్చొని తింటున్నాడు. అవి కూడా ఫుటేజ్ బయట వచ్చింది. సో ఇలాంటి వ్యక్తుల వీళ్ళని నమ్ముకొని యువతను ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? సో ఇప్పుడు అక్కడ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ నిజంగా స్టూడెంట్స్ ఏనా? అదొక డౌట్. అది కూడా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ ఏం కనపడటం లేదు. యువతని రెచ్చగొట్టడానికి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇట్లా కొంతమంది వెళ్ళిపోయి జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ అంతర్భాగం అని మాట్లాడే వాళ్ళు, ఇంకోటి రాముడు సీతని రాముడు వీధిలో పెట్టి అమ్మటానికి చూశాడనే ఒక దుర్మార్గుడు, ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి చరిత్ర తెలీదు. ఇంకా వాడేనే మాట్లాడాలి. ఎందుకంటే నా మతాన్ని కించపరిచినప్పుడు నేను వాడేనే మాట్లాడతాను. అవును, అంతే కదా. సో అలాంటి వాడికి, చరిత్ర తెలియని వాడికి రాముడు ఎప్పుడైనా చేశాడా అట్లాంటి పని? రాముడు గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు అని అంటే అసలు కొద్దిగా కూడా అసలు మినిమం అది కామన్ సెన్స్ అనాలి, లేకపోతే ఏమనాలి అర్థం కావట్లేదు వీళ్ళు మాట్లాడే మాటలు. అంటే మనం రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తుంది. ఎలా మతాల పరంగా చిచ్చు రేపాలి, ధర్మం అనేదాన్ని ఉండనియకూడదు. అంటే ఇంకో కూడా అంటున్నారు కదా, కాశ్మీర్ పాకిస్తాన్ లో అంతర్భాగం అంటున్నారు. వీళ్ళని దేంతో కొట్టాలి? సో దీనికి సపోర్ట్ చేస్తా ఇక్కడ అనసూయ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అరే వీళ్ళకి నాలెడ్జ్ ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా? వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అంట. భవిష్యత్తు ఏంటనేది అర్థమవుతుందా? పిల్లల భవిష్యత్తు కోసం ఏం అరే పిల్లల భవిష్యత్తు కోసం అంటే మనం తప్పు, బీజేపీ తప్పు చేసినా ఖండించాలి, తప్పు తప్పుగానే చూపెట్టాలి. అక్కడ ఉన్న పద్ధతిని సిస్టమేటిక్ గా మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఆ సిస్టమేటిక్, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఈ ఇష్యూ స్టార్ట్ అయ్యిందని అంటున్నాం, మాట్లాడుతున్నాం. సరే దాని గురించి డిస్కషన్ నచ్చిందా? అక్కడ లేదు కదా. మొత్తం ఇండియా మీద దాడి జరుగుతుంది అక్కడ. మొత్తం ఖచ్చితంగా అక్కడ హిందూ మతం మీద, ఇండియా మీద దాడి జరుగుతుంది. బీజేపీ మీద దాడి జరిగితే ఓట్లు వస్తుంది, ఎలక్షన్ వస్తుంది, ఓడించచ్చు. కానీ అది ఇండియా మీద దాడి జరుగుతుంది. సో వాళ్ళకి అవన్నీ ఎక్కడి నుంచి ఆ ఫండింగ్ గానీ బ్యాక్ నుంచి ఆ పార్టీ, ఒక సాధారణమైన యూట్యూబర్, ఒక కాక్రోచ్ పార్టీ అనేది దానికి కావాల్సిన ఫండింగ్ గానీ, లక్షలాది మంది జనాలు రావడానికి గానీ, వాళ్ళకి వసతులు, రాళ్లు అరేంజ్ చేయటం, వాటర్ బాటిల్స్ కాడ నుంచి అరేంజ్ చేయటం, వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయటం, వాళ్ళకి పడకలు అరేంజ్ చేయటం. సో ఇంత మందికి ఇంత సప్లై చేస్తున్నారంటే దీని వెనకాల ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది, ఎంత సిస్టమ్ నడుస్తుంది. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్? పక్కాగా దేశద్రోహులు ఉంటారు కాబట్టి మన ఇండియాలో ఉన్న వాళ్ళు బయట దేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇండియాలోనే ఇలాంటి ఉగ్రవాదుల్లాగా తయారు చేస్తున్నారు. సో దీనిలో నేను వాటికి ఏం తక్కువ తిన్నానా అని ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు ఇక్కడ.
ఎందుకంటే సినిమాలు అవకాశాలు పోయినాక ఇట్లాంటి అవును. ప్లాట్ఫామ్లు ఎత్తుక్కుంటున్నారు. రిటైర్మెంట్ ఏదో ఒకటి కావాలి కదా. ఇలాంటి ప్లాట్ఫామ్లు ఎత్తుక్కుంటున్నారు. ఏంటి లేకుంటే ఒక పోలీస్ మీద 40 మంది పడి కొట్టితే అతనికి కుటుంబాలు ఉంటాయి కదా, అతని ఫ్యామిలీ ఉంటది కదా, పిల్లలు ఉంటారు కదా. అయినా మరి దారుణంగా చాలా వరస్ట్ గా అసలు అతను ఒక్క పోలీస్ మీద 40 మంది దాడి అంట, ట్రక్కుల్లో రాళ్ళు అంట. తిరిగి పోలీసులు జులుం చేస్తే దాన్ని పోలీసులు తిరగబడితే దాన్ని జులుం వీళ్ళు వెళ్ళిన ఇంతమంది జనంలో పోలీసులు అంతమంది ఎక్కడున్నారు? కనిపించనే లేదు. ఇంకా జర్నలిస్టులతో అసభ్యంగా ప్రవర్తించారు. అవునవును, ఇవన్నీ చూసాం. జుట్టు పట్టుకొని లాగారు, ఈడ్చారు, పట్టుకోరాని పట్టుకోరాని చోటంతా చేతులు వేశారు. ఇవంతా ఎవరు చేశారు అంటే ఇవన్నీ తప్పుగా కనపడలేదా? అంటే నిజంగా నేను చెప్తున్నా, ఈ రోజున కాక్రోచ్ అని చెప్పేసి ఎవడో ఏదో పెట్టేశాడని గుడ్డిగా నమ్మి యువత వెళ్ళకండి. మీ ఫ్యామిలీలు ఉన్నాయి, మీ భవిష్యత్తు ఉంది. మనకు ఏదైనా ఒకటి తప్పు జరిగితే ఓటుతో సమాధానం చెప్తాం. అవును. సో వేరే వేరే ఏమీ లేని దానిలో దూరి మీ భవిష్యత్తుని వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు. మిమ్మల్ని అడ్డు పెట్టి, మిమ్మల్ని చూపెట్టి వాళ్ళు కోట్లు ఈ రోజున 100 కోట్లు ఫండ్స్ తెప్పించుకుంటున్నారు. ఖచ్చితంగా దీని వెనకాల అంతర్జాతీయ కుట్ర బాగా కనపడుతుంది. మన ఇండియాలోనే చేస్తున్నారు. ఎందుకంటే ఇండియా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. అలాంటి దేశంలో పెట్టుబడులు పెట్టనివ్వకుండా కానివ్వండి, అక్కడ ప్రశాంత వాతావరణం ఉండదనే కానివ్వండి, లోకల్ పబ్లిక్ కూడా మంచి వాళ్ళు కాదనేది ఒక క్రియేట్ చేయటమే కానివ్వండి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దానికి ప్లీజ్ మనం అందరం యువతలో ఉన్న వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా జెన్జీ అంటేనే కొంచెం ఆలోచించే గుణం ఉంటది. మీరు కొంచెం ఆలోచించి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా చేసే విధానాలు చాలా ఉన్నాయి. సోషల్ మీడియాలోనే వారియర్స్ లాగా ఫైట్ చేయండి, ప్రజలకి అవేర్నెస్ తీసుకురండి. అంతేగాని ఇది కాదు, ఇది ప్రొటెస్ట్ చేయటం అని అనుకోకండి. ఇది మన దేశ భవిష్యత్తుని దెబ్బతీస్తున్న వాళ్ళు అవుతారు. ఎగ్జాక్ట్లీ మేడం, కరెక్ట్ గా చెప్పారు మీరు అసలు. సో దీని మీద ఇప్పుడు గవర్నమెంట్ దిగిపోవాలి అది ఇది అని మొత్తం ఖర్గేతో చర్చలు కానీ సఫలం అయ్యాయి అది అని అంటూ ఉన్నారు. సో చూద్దాం అంటే ఏం జరగబోతుంది అనేది మనకి ఇంకా టైం పట్టేటట్టుంది. బట్ మీరు పిలుపునిచ్చినట్టుగా అందరూ కూడా అట్లానే కోరుకుంటూ ఉన్నారు. యువత అనవసరంగా అన్నెసెసరీగా దూరి వాళ్ళ ఫ్యూచర్ పాడు చేసుకోకూడదు అని, దీన్ని రాజకీయంగా చేయకుండా ఎడ్యుకేషనల్ గా దాని సిస్టమ్ ఎట్లా మార్చాలనేది మీద దృష్టి పెడితే సరిపోతుంది. థ్యాంక్ యూ.